బుల్లెట్ సత్యం. సో ఈ మధ్య కాలంలో బుల్లెట్కి సంబంధించిన పాటలు కానీ సినిమా కానీ ఎంత సక్సెస్ అయ్యాయో మనం చూస్తూ వస్తున్నాం. సో ఇప్పుడు కూడా డిసెంబర్ 10th రోజు బుల్లెట్ సత్యం సినిమా బిగ్గెస్ట్ హిట్ అవ్వడానికి రెడీగా ఉంది. సో ఈ సినిమాకి సంబంధించిన విషయాలను మనతో పాటు పంచుకోవడానికి రెడీగా ఉన్నారు హీరో, హీరోయిన్, అలాగే డైరెక్టర్ గారు. హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు సార్? ఇట్లా డైరెక్ట్గా చూసినప్పుడు కంటే సినిమాలో ఇంత హ్యాండ్సమ్ ఉన్నారు అంటే ఇప్పుడు చాలా హ్యాండ్సమ్ ఉన్నారు. అందులో చూసినప్పుడు ఈయన ఒకటేనా అని అనిపించింది. సన్నబడ్డారా, లావెక్కారా? అందులోకి సేమ్ కాకపోతే నాకు కొంచెం లావెక్కి ఆ హెయిర్ స్టైల్ పెంచడం వల్ల సేమ్ అని అంటే కంపారిజన్ చేసుకోలేకపోయా. అంటే కొన్ని చేంజెస్ ఉంటుంది కదా. అవునవును. యాక్చువల్లీ నేను కాంప్లిమెంట్ ఇస్తున్నా కూడా మీరు ఇంత అనుమానంగా ఎదురు చూస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. అంటే చాలా మందికి ఏంటంటే ఆర్టిస్టులకు అంత తొందరగా డిఫరెన్స్ తెలియదు. మీకేమో ఈజీగా కనిపిస్తుంది. అంటే టోటల్ అటైర్ దగ్గర నుంచి హెయిర్, ఫేస్ కట్ అదన్నమాట. అంటే ఈ హెయిర్ స్టైల్ అయితే నెక్స్ట్ మూవీ కోసం మన సినిమాలో ఉన్న హెయిర్ స్టైల్ వేరు, ఇది వేరే సినిమా కోసం తను పెంచుతున్నాడు. ఓకే. సోనాక్షి ఎప్పటిలాగే లుకింగ్ బ్యూటిఫుల్, గార్జియస్. సెకండ్ టైం ఇలా మనం కలవడం ఆఫ్టర్ 2 years. 2 years back. యా. సో ఎలా అనిపిస్తోంది బుల్లెట్ సత్యం? Actually, I am really happy. I have worked with very, very, very nice people, and this team is really great team. So చాలా నచ్చింది నాకు. And yeah, we are looking forward for the release and to get good response from the audience. Okay. So yeah. Super. So మధు గారు, అంటే మెయిన్ ఏంటంటే సినిమా కానీ ట్రైలర్ కానీ మనం సినిమా చూడాలంటే ఫస్ట్ ట్రైలర్, టీజర్ ఇవి చూస్తాం, ఆర్టిస్ట్లను చూస్తాం. కానీ ఈ సినిమా చూసినప్పుడు ఏంటంటే అందరు వెల్-నోన్ ఆర్టిస్టులు, చిన్న సినిమా పెద్ద సినిమా అని కాదు. సో ఇందులో వినోద్ కుమార్ గారు అని, లేదంటే మనకు ధనరాజ్ గారు, చలాకీ చంటి, అంటే వీళ్ళందరూ వెల్ నోన్ ఫేసెస్. సో అంటే మీరు వీళ్ళని పెట్టడానికి గల రీజన్స్ ఏమై ఉంటాయి? రీజన్స్ అని ఏం లేదు. సమ్ క్యారెక్టర్ ఏ మూవీ అయినా కొంచెం జనాల్లో తీసుకెళ్ళాలంటే కొన్నిటికి కొత్త వాళ్ళు కావాలి, కొన్నిటికి పాత ఆర్టిస్టులు కావాలి. సో ఆ క్యారెక్టర్స్ని మనం రాసుకున్న ఒక సీన్స్కి, ఆ కథకి వాళ్ళు కరెక్ట్ ఉంటుందని అనిపించింది, అందుకే వాళ్ళని తీసుకున్నాం. ఓకే. అండ్ ఇందులో చలాకీ చంటి గారు సాంగ్ పాడటం, చలాకీ చంటి గారు సాంగ్ పాడడం యాక్చువల్గా కొత్తగానే ఉంది. సో అది కొంచెం రెగ్యులర్ వాయిస్ కాకుండా కొంచెం డిఫరెంట్ వాయిస్ ట్రై చేద్దాం అనుకున్నాం. అది చంటి వాయిస్ కొంచెం డిఫరెంట్గానే ఉంటుంది, మీరు అబ్జర్వ్ చేసినట్లయితే. సో అది జస్ట్ లైక్ పెన్సిల్ దస్ వాయిస్ లాగా అనిపించింది మాకు పాడేటప్పుడు. సరే అని చెప్పేసి మనకు కొత్తగా ఉంటుంది కదా అని చెప్పి చంటి గారితో పాడించింది. అందరికీ వచ్చింది. అంటే యాక్చువల్ ఒక రోజు సాంగ్ షూట్ చేసేటప్పుడు అతని పాయింట్ ఆఫ్ వ్యూలో సాంగ్ స్టార్ట్ అవుతుంది. అతను కూడా దాన్ని బాగా ఇంప్రెసివ్ గా తీసుకున్నాడు. నేను చేయడానికి ఇష్టపడుతున్నాను అన్నట్టు చెప్పాడు. అంటే వాయిస్ టెస్ట్ చేస్తే బాగుంది అనిపించింది. అంటే సినిమాలో పాట అతనే స్టార్ట్ చేస్తాడు. అంటే ఒక చిన్న చనిపోయిన ఒక శవం దగ్గర పక్కన కూర్చొని యాక్టర్ ఎమోషనల్గా ఉన్నప్పుడు, ఒక క్యారెక్టర్ వైఫ్ చనిపోయినప్పుడు ఫీల్ అవుతున్నప్పుడు ఆ ఫీల్ అయ్యే విధానాన్ని చూసి పొడమపై పూసిన పువ్వ పొడమలోకి ఒరిగిపోయావు అనే లిరిక్స్ అతని దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. అదే అండి, అది అందరూ చాలా మంది అదే అన్నారు. సాంగ్ చాలా ఎమోషనల్ గా ఉంది, బాగుంది. అందులో ఉన్న లిరిక్స్ రాంబాబు గోసల్ గారు రాశారు. అది అద్భుతంగా రాశారు. అంటే ఆ పాట కనుక ఒకసారి లిరిక్ మనం యూట్యూబ్లో ఆపుకొని చూసినట్టయితే ప్రతి ఒక్క పదం కూడా డెప్త్గా ఉంటుంది. సో చాలా బాగా రాశాడు. చాలా అంటే నాకు ఫస్ట్ టైం నచ్చింది ఇది పుడమి సాంగ్, ఇంకొకటి రామసక్కని రామశిలక. అది కొంచెం ఫాస్ట్ బీట్ ఉంటుంది. ఎంత బాగా అనిపించింది అంటే మనకు చాలా తక్కువ ఎలాంటి సినిమాలలో, కొన్ని సినిమాలలో అంటే సాంగ్స్ ఇలా గుర్తుండిపోతాయి. ఇందులో మాత్రం ఈ 2 songs మాత్రం ఫేవరెట్. Actually mine too. 2 songs. Yeah, very nice songs. రాంబాబు గోసల్ గారు అయితే ఎస్పెషల్లీ అంటే సీన్కి ఆయన ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మెనీ టైమ్స్ వర్డింగ్ చేంజ్ అయ్యింది. బట్ చాలా చాలా ఏమన్నా చెప్పొచ్చు, చాలా హార్డ్ వర్క్ చేశారు రియల్గా అయితే. అంటే మ్యాచ్ చేయడానికి ఆయన అలాంగ్ విత్ వినోద్ యాజమాన్య గారు, మ్యూజిక్ డైరెక్టర్, మెనీ టైమ్స్ సిట్టింగ్స్ జరిగాయి వాళ్ళ స్టూడియోలో. బట్ నిజంగా చాలా హార్డ్ వర్క్ చేశారు వాళ్ళిద్దరు. థ్యాంక్స్ టు యాజమాన్య గారు అండ్ రాంబాబు గోసాల గారు. సో ఫస్ట్ డెబ్యూ ఫిల్మ్ ఇది
అవునండి. సో ఫస్ట్ టైం అంటే నేను విన్నాను మీరు ఒక మంచి యాక్టర్ అవ్వాలనేసి మైండ్లో అవును, గట్టి అవును. ఫిక్స్ అయ్యారు, చాలా ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తున్నారు అని. అవును. మీ దగ్గరికి స్టోరీ వచ్చినప్పుడు అవును. సో ఇలా బుల్లెట్ సత్యం అనే టైటిల్ ఉంటుంది అన్నప్పుడు ఫస్ట్ టైం విని మీరు ఏం ఫీల్ అయ్యారు? అంటే బేసిక్ అంటే మధు గారి మీద నాకు ఒక కాన్ఫిడెన్స్ ఉంది. అంటే మేము ఒక హోటల్లో కూర్చొని స్టోరీ డిస్కషన్ జరిగినప్పుడు అంతకుముందు కూడా 2-3 మూవీస్ నేను విన్నాను. బట్ ఇదైతే ప్లే ఉందో స్క్రీన్ ప్లే మీద నాకు బాగా ఇష్టం యాక్చువల్లీ. దానివల్ల ప్లస్ నా బాడీ లాంగ్వేజ్కి ఆ విలేజ్ కంటెంట్కి మ్యాచ్ అవుతుందని నేను దాన్ని ఫస్ట్ కథను బాగా నమ్మాను. దానివల్ల నాకు ప్లస్ అవుతుందని అనుకున్నాను ఓకే, దాని గురించి. ఓకే. సో మేము విన్నాం ఈ సినిమాకి మీ వైఫే ప్రొడ్యూసర్ అని. అవునండి. సో అంటే ఎంతైనా ఇంట్లో వాళ్ళ సపోర్ట్ అనేది కంపల్సరీ, అది లేని మనం బయటకు అడుగు కూడా పెట్టలేము. 100%. అందులో మీ వాళ్ళ హస్బెండ్ హీరో అవుతున్నారు అన్నప్పుడు ఆవిడ, సో ఆవిడ గురించి చెప్పండి ఒకసారి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా మదర్ కానీ ఫాదర్ కానీ బ్రదర్స్ కానీ అంటే మా ఇంట్లో మామయ్య గారు మా మిస్సెస్ ఎవరైనా నాకు ఎందుకు సపోర్ట్ చేస్తారంటే బేసిక్గా నేను ఆటోమొబైల్ ఇండస్ట్రీ నుంచి వచ్చాను ఇక్కడికి. ఆ ఇండస్ట్రీలో కూడా సక్సెస్తోనే ఉన్నా. జనరల్గా ఏ మిస్టేక్ చేయడు, ప్రొడక్షన్ అయినా యాక్టింగ్ అయినా పర్సనల్గా నన్ను బిలీవ్ చేయడం వల్ల ఆ ఫ్రీడమ్ నాకు ఇంట్లో ఉంటుంది. ఓకే, అది గ్రేట్ థింగ్ అని నేను అంటాను. ఓకే. సోనాక్షి, సో ఇక్కడ చూస్తే మాత్రం కొంచెం మొహమాటం, షై, ఒక ఇంట్రోవర్ట్ పర్సన్ లాగా He అనిపిస్తున్నారు is very shy person. కదా. అటు అసలు ట్రైలర్ చూస్తే మాత్రం ఫుల్ రొమాన్స్. అసలు హౌ ఎలా కన్విన్స్ చేసావు మీరు? Oh my god. I still remember filming that scene, the first night kind of scene. He was very shy, and we were preparing from morning, and somehow we did it, and he just nailed that scene. So he is a person who is actually a shy person in his real life, but when it comes on camera, when he is on camera, so he's different. He's an actor. So that's what I saw. ఎగ్జాంపుల్ ఎందుకంటే బేసిక్గా నేను సత్యానంద్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చాను వైజాగ్. Oh. గురువు గారికి చాలా థ్యాంక్స్ అండి. ఎలాగుంటుందంటే ఆయన ఈవెన్ మా ఇంట్లో ఎవరైనా లేడీస్ వచ్చినా నేను బెడ్రూమ్లోకి వెళ్ళిపోయే అలవాటు ఉంది. అంటే నేను ఉండడానికే భయపడతా. నాకు అలాంటి ఆయన తీసుకొచ్చి హీరో చేశారు చూడండి, ఇది ఇంకా క్రేజీ కదా. Hats off to the director. అంటే యాక్చువల్గా చెప్పాలంటే ఈ కథకి ఇది ఒక విలేజ్ టెంట్ కథ అండి. పర్టికులర్గా మనం ఏం చేస్తామంటే ఒక కథ మనం సినిమాలు చూస్తున్నప్పుడు ఈ సినిమాలో పలానా హీరో అయితే బాగుండేది, ఈ సినిమా పలానా హీరోకే కరెక్ట్గా ఉంది స్టోరీ, ఈ హీరో కాకపోతే అసలు నడిచేది కాదు అనేవి మనం మాట్లాడుకుంటూ ఉంటాం. కొన్ని కథలు కూడా వాస్తవంగా అంతే. ఇప్పుడు ఈ కథలో ఎస్పెషల్లీ బుల్లెట్ సత్యం అంటే ఎందుకంటామంటే బుల్లెట్ సత్యం అని పేరు ఏంటంటే ఆ ఊర్లో ఇతను బుల్లెట్ బండి మీద, ఇతను ఒక్కరికి బుల్లెట్ బండి ఉంటుంది, ఆ బుల్లెట్ మీద తిరుగుతూ ఉంటాడు. అందుకే ఆ క్యారెక్టర్ పేరు బుల్లెట్ సత్యం. పేరు సత్యం, బుల్లెట్ బండి మీద తిరుగుతాడు కాబట్టి బుల్లెట్ సత్యం. జనరల్గా ఉంటాయి ఊర్లలో పేర్లు, ట్రాక్టర్ ఇంకన్నా అని ఇంకా రకరకాల పేర్లు ఉంటాయి. పల్లెలో నిజానికి ఉండేటివి మీరు ఇక్కడ పెట్టారు. కిరాణం, శేఖరు, ఇట్లా పల్లెల్లో ఏవైతే పేర్లు ఉంటాయో పర్టికులర్ అలాంటి పేరు ఒకటి తీసుకొని మనం ఆ టైటిల్నే మనము సో కథ చెప్పాము. నేచురల్కి దగ్గరగా బేసికల్ కథలో ఏంటంటే అతను ఒక ఎంపీటీసీ, ఊర్లలో ఉండేది ఎంపీటీసీ జెడ్పీటీసీలు ఎలా అయితే గొడవలు ఉంటాయి, ఆ పోస్ట్ కోసం వాళ్ళు ఎంత ముందుకెళ్తారు, ఎంత రాజకీయం చేస్తారు ఊర్లల్లో అనేది ఒక పొలిటికల్ చిన్న సబ్జెక్ట్ ఉంటుంది ఇందులో. సో తను ఎంపీటీసీ అవ్వడం కోసం తన లైఫ్ని ఏ విధంగా వెళ్ళాడు, సో ఏం తీసుకోవాల్సి వచ్చింది లైఫ్లో, తను కోల్పోయాల్సింది ఏంటి అనేది కథ మీద వెళ్తుంటుంది. అలాగే మధ్యలో వినోద్ కుమార్ గారు ఒకరిని కొట్టుకుంటూ బుల్లెట్ సత్యంకే నా కూతుర్ని ఇస్తాను అని చెప్తారు. అవును, ఇక్కడ ఏంటంటే కథలో వినోద్ కుమార్ గారు ఎంపీటీసీ, సో ఆయన మీదనే సత్యం పోటీ. ఓకే, చాలా టైమ్స్ అతని మీద పోటీ చేయడానికి జరుగుతుంటది కానీ గెలవడు. అలాంటి సందర్భంలో తను ఒక నిర్ణయం తీసుకుంటాడు సత్యం. అది వినోద్ కుమార్ గారు కానీ సత్యం కానీ ఏం నిర్ణయం తీసుకున్నారు ఏంటని మనకు ఒక సినిమా చూస్తే కన్ఫ్యూజన్ గా స్క్రీన్ ప్లేలో అర్థమవుతుంది మనకు. అది అన్ని ఇక్కడే చెప్పినా మనం స్టోరీగా అంటే ఇందులో చూసినప్పుడు ఏంటంటే అంటే నాకు ట్రైలర్ లో అర్థమైనంత వరకు కొంచెం హీరోది నెగిటివ్ షేడ్స్ ఉంది, అండ్ అలాగే వినోద్ కుమార్ గారి దాంట్లో కూడా నెగిటివ్ సైడ్ కనిపించింది కదా. మీరు చెప్పిన దాంట్లో ఏదో డిఫరెన్స్ ఉంది, ఏదో కొత్తగా ఉంది అనేది అనిపిస్తుంది. నెగిటివ్ షేడ్ అనేది వినోద్ కుమార్ గారిలో ఉందా లేకపోతే హీరో మాత్రం నాకు డౌట్ వచ్చేసింది చూసినప్పుడే, ఏదో ఉన్నట్టుంది ఎక్కడో కిటుకు పెట్టారు. లేదు, నెగిటివ్ షేడ్ అంటే ఇతను ఈ స్మైల్ లో నాకు అర్థమైంది ఏదో దాస్తున్నారు. కాదండి,
నెగిటివ్ షేడ్ అంటే ఎట్లుంటదంటే కొన్ని కథలు నెగిటివ్ షేడ్ తో స్టార్ట్ అయ్యి పాజిటివ్ షేడ్కి వెళ్తాయి. అవును. 100% Yes. హీరో నెగిటివ్ షేడే. ఎట్లా ఊర్లో ఒక మంచి వ్యక్తి మీద పోటీ చేయాలనుకుంటాడు, అతనికి ఎదురెళ్తుంటాడు, అసలు నీ సంగతి ఏదో చూస్తూ ఉంటాడు, అదంతా నెగిటివ్ షేడే కదా. అవును. అలాంటి సిచ్యువేషన్ లో ఒక మంచి జరగడం కోసం వినోద్ కుమార్ గారు ఏం చేశారు అనేది, అసలు హీరో పాజిటివ్ గా మారడానికి వినోద్ కుమార్ గారు ఏం చేశారు, Okay. అసలు వినోద్ కుమార్ గారి పాత్ర చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది ఇందులో. ఓకే. ఆయనలో ఏముంది, లేకపోతే అసలు ఇంకా కథలో కొత్త క్యారెక్టర్స్ ఏమొచ్చాయి. ఒక టీచర్ క్యారెక్టర్ కూడా ఉంటుంది ఇందులో, ఆ టీచర్ క్యారెక్టర్ ఏం చేసింది. సో రకరకాలుగా స్క్రీన్ ప్లే బేస్లో వెళ్ళిపోతుంది సబ్జెక్ట్. సో సోనాక్షి, అందులో చూస్తే పెళ్లి కూతురు గెటప్ ఉంటారు, కట్ చేస్తేనేమో వినోద్ కుమార్ గారు ఏమంటారు, సత్యంకి నా కూతురుని ఇస్తా అంటారు. అంటే వినోద్ కుమార్ గారి కూతురు మీరేనా? For that you have to go to theaters and watch the movie. ఓకే. సో మీ క్యారెక్టరైజేషన్ ఎలా ఉండబోతుంది అనుకోవచ్చు? She's a very nice, homely girl, and that's all I can tell you. అంతే. పాప డైరెక్టర్ గారు పర్మిషన్ ఇవ్వండి ఒక ఇంకా 2 మాట్లాడడానికి. పర్మిషన్ అంటే ఏముంది దాంట్లో చెప్పొచ్చు. ఆవిడ క్యారెక్టర్ ఏంటంటే జనరల్గా ఒక కాలేజ్ డేస్లో ఎంజాయ్ చేస్తున్న టైంలో ఒక ఫాదర్ పలానా వ్యక్తిని చేసుకోవాలంటే ఆ వ్యక్తిని చేసుకున్న క్యారెక్టరే. ఫాదర్ బార్డర్లో ఉన్న కూతురు మాత్రమే. సో ఫాదర్కి నచ్చిన ఏ అంశం కూడా తను తీసుకోలేదు. సో అలాంటి సిచ్యువేషన్లో ఒక సందర్భంలో తను ఏం చేసింది అలాగే దాని మీద వెళ్తుంటది కదా. ఆ అమ్మాయి తీసుకున్న నిర్ణయమే మిగతా కథ అంతా ఆధారపడి ఉంటుంది. చాలానే ఉన్నాయండి. యా. సో ఇప్పుడు మీరు ఫస్ట్ డెబ్యూ కదా, ఆల్రెడీ నాకు తెలిసి సోనాక్షి ఒక 3 ఫిలిమ్స్ కంప్లీట్ చేసి ఉంటారు. సో ఎలా అనిపించింది తనతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్? వెరీ నైస్ గా, బాగా అంటే చాలా బాగా మాట్లాడుతుంది, సపోర్ట్గా ఉంటుంది. అంటే నేను ఏదైనా కొన్ని సీన్ చేసేటప్పుడు నేను ఏదైనా కొంచెం నర్వస్గా ఫీల్ అయినా తను సపోర్ట్గా చేసేది, సపోర్ట్గా మాట్లాడేది. అంటే డిస్కషన్స్ కూడా చాలా బాగుంటుంది. దానివల్ల నేను అంటే ఫ్రీగా చేయగలిగాను. ఫస్ట్ సినిమా కదా, కొంచెం ఉంటుంది ఆ ఫియర్, కంఫర్టబుల్ ఉంటుంది. దట్ గర్ల్ అనేటప్పటికీ ఒక ఫియర్ ఉంది నాకు. No, that is not the scene in his family. అవును, షూట్ జరుగుతున్నప్పుడు రొమాంటిక్ షూట్ జరుగుతున్నప్పుడు వీళ్ళ వైఫ్ ఉండేనా ఆన్ సెట్? తను ఎప్పుడు సైట్కి రాలేదు, అక్కడ రాలేదు. తనకి అన్ని తెలుసు, చూస్తుంది. నేను అంటే the family is completely very normal family. జస్ట్ నవ్వుకోవడానికి అన్నాను. They are supportive. వాళ్ళు చాలా సపోర్ట్ చేస్తున్నారు కదా. ఆబ్వియస్లీ అర్థమవుతుంది, హస్బెండ్ కోసం ప్రొడ్యూస్ చేస్తున్నారంటేనే ఎంత సపోర్టివ్ అని. సో మీకు ఎలా అనిపించింది ఇంతో ఎక్స్పీరియన్స్ హీరోతో? That's what I said ki the first experience was very nice actually. When I saw him, he didn't even talk, just hi ma'am, and he was sitting in front of me and I also said hi. Yeah, he still saying hi, he still saying ma'am. So I was like, okay, he's a very nice person. And it was like we became friends and it was very easy to work together, right? It became very easy to work. Okay. Because actually he's a very down to earth, very simple person. వినోద్ కుమార్ గారికి మీకు ఏమైనా సీన్స్ ఉన్నాయా? ఉన్నాయి. Yes. సో ఆయన చాలా పెద్ద హీరో, ఆర్టిస్ట్. అంటే కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళతో కలిసి వర్క్ చేయడం అనేది ఒక తెలియని ఒక టెన్స్ క్రియేట్ అవుతుంది కదా. సో మీరు ఎప్పుడైనా భయపడడం కానీ అలా జరిగిందా? Never, because I started my career with a very big actor in this film industry, with Rajendra Prasad garu. Oh. So I did my first shoot with him. Okay. Rajendra Prasad garu and Sitara garu, and that was an ad which I did with them, and I was never nervous. Okay. So super. that's how my upbringing is. I am never nervous in front of people. Okay. So yeah, I was very happy working with them. When I worked with Rajendra Prasad garu, I was very happy that time, and I was like, yeah, with some experienced person, when you work, you get like different experience, right? Again. So same goes with Vinod garu. He's very gentle, very nice person, very jolly, yeah. You'll never even feel that he's that big actor and all. లేదండి, అంటే రియల్గా వినోద్ కుమార్ గారు సెట్లో కూడా నేను చూశాను కదా, ప్రొడక్షన్ వాల్యూస్ గురించి కూడా చాలాసేపు మాట్లాడేవాడు. Yeah, very nice. నాకు తెలిసి ద బెస్ట్ పర్సన్
అంటే ఎంత సీనియర్ అయినా కూడా ఎక్కడ ఆ సీనియారిటీ కానీ అది ఎక్కడ మాకు చూపించలేదండి. నాకు తెలిసి Never, ఇప్పుడు ever. అంటే మీకు ఎక్కడైనా కొంచెం అనిపించిందా అంటే ఏదైనా కొంచెం మీరు లో అయినప్పుడు కానీ లేదంటే కాన్ఫిడెన్స్ లెవెల్స్ తగ్గినప్పుడు అంటే సీనియర్స్ తో వర్క్ చేసినప్పుడు ఇలాంటివి జనరల్ గా ఉంటాయి కదా, ఉంటుంది. మీకు ఏ విధంగా సపోర్ట్ దొరికిందా? అంటే మేము బాన్స్వాడ దగ్గర ఒక సీన్ జరుగుతూ ఉంటుంది, ఓపెన్ సీన్ ఫస్ట్ డే ఆయనకి నాది అప్పుడు 4th డే అనుకుంటా. కొన్ని ఇబ్బంది పడుతున్నా కూడా ఆయన చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసేవాడు. అంటే ఎక్స్ప్రెషన్ విషయంలో కానీ సపోర్ట్గా మాట్లాడేవాడు. really. ఎంత సీనియర్ అయినా కూడా ఎక్కడ పార్షియాలిటీ కూడా చూపించలేదండి. ఇట్స్ గ్రేట్ పర్సన్. Even they actually tell you how to express when you are in front of the camera, in which like how should you actually act in front of camera. They actually tell you because they are actually very experienced people, right? So yeah, they support, and he's very calm person, very good to work, right? సో మధు గారు, ఫస్ట్ మీరు ఈ స్టోరీ లైన్ అనుకున్నప్పుడు మీ మైండ్లో ఏ యాక్టర్ని అనుకున్నారు? అలాగే మనం ఉంటుంది కదా ప్రజెంట్ మార్కెట్లో ఇలాంటి టైప్ ఆఫ్ స్టోరీస్ పోతాయా పోవా ఇలాంటి చాలా డౌట్స్ ఉంటాయి కదా. సో మీరు కంప్లీట్ చేసుకుని థియేట్రికల్ వరకు వచ్చారు అండ్ ఫస్ట్ టైం ఈయనతోటి ఫస్ట్ డెబ్యూ చేస్తే ఎలా ఉంటుంది? ఆయన ఫస్ట్ డెబ్యూ, మీరు ఆల్రెడీ ఒక సినిమా చేస్తున్నారు, ఏంటి ఎక్స్పీరియన్స్ ఏంటి టోటల్? నిజం చెప్పాలంటే నేను కేర్ ఆఫ్ కంచరపాలెం అనే ఒక సినిమా చూశాను. నాకు ఎందుకు తెలియదు, అంటే పర్సనల్గా ఒక మేకర్గా ఆ డైరెక్టర్ గారు చాలా బాగా చేశారు ఆ సినిమాని. లాస్ట్ వరకు అసలు సినిమా ఏముంటుందని చూసినప్పుడు లాస్ట్ ఒక చిన్న రివీల్ అతని క్యారెక్టర్సే ముగ్గురులో చెప్పడం అనేది చాలా బాగా నచ్చింది. అంటే ఇంకోటి ఏం నచ్చిందంటే ఆ సినిమాలో ఎక్కడ కూడా సినిమాటిక్ ఉండదు. ఆ సినిమాలో ఏ ఫ్రేమ్ కూడా సినిమాటిక్ ఉండదు. నేను అంతే న్యాచురల్గా చేద్దాం అనుకున్నాను యాక్చువల్గా. అంటే ఈ ఒక కేర్ ఆఫ్ కంచరపాలెంలో ఉన్నటువంటి ఆర్టిస్టులు ఎలా అయితే ఉన్నారో, కథ కాదు నేను అన్నది, ఆర్టిస్టుల లాగా మనం కంప్లీట్ ఒక విలేజ్కి వెళ్ళిపోయి న్యాచురల్గా ప్రతి ఫ్రేమ్ ప్రతి ఒక్క జరిగే డైలాగ్ ఎవ్రీథింగ్ వెళ్దాం అనుకున్నాం. సో అలానే స్టార్ట్ చేశా. ఆ స్టార్ట్ చేసే ప్రాసెస్లో భయ్యకి నాకు దేవరాజ్ భయ్య నాకు ముందు సినిమాలో ఒక చిన్న క్యారెక్టర్ చేశారు, మంచి వ్యక్తి అనుకున్నాం అన్న ఒక ఈసారి పెద్ద సినిమా చేస్తే ఏదన్నా మంచి క్యారెక్టర్ అలా చేద్దామన్నా అని చెప్పి నేను డిస్కస్ చేస్తున్న ప్రాసెస్లో ఈ కథ రాసుకున్నా. నాకు అనిపించింది మనం ఎలాగో కొత్త క్యారెక్టర్ అనుకుంటున్నాం కదా, ఒక విలేజ్ క్యారెక్టర్ అనుకుంటున్నాం కదా, ఎంపీటీస్ అంటే మినిమం ఒక 38, 42 లేదా 50 ఇయర్స్ ఉంటాయి, ఒక 38, 36 ఆ రేంజ్లో. సో కరెక్ట్గా మన ఏజ్కి ఎంపీటీసీ క్యారెక్టర్ బాగుంటాడు అన్న అని చెప్పేసి నేను డిస్కస్ చేశాను. సో తను డిస్కస్ చేసిన తర్వాత రావడం జరిగింది, కథ విన్నాడు, బాగుంది అని చెప్పి డిసైడ్ అయింది. తర్వాత ఏమైందంటే ఒక కొత్త ఆర్టిస్టులతో అనుకొని మేము వినోద్ కుమార్ గారికి ధనరాజ్ గారికి ఎందుకు వెళ్ళామంటే బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఏ సినిమాకైనా అందరు కొత్త వాళ్ళు అయితే ఇన్ కేస్ మళ్ళీ ఫ్యూచర్లో ఎట్లా ముందుకు వెళ్తామో అని ఒక చిన్న బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో అప్పుడు మళ్ళీ ఒక కొన్ని క్యారెక్టర్స్ వినోద్ కుమార్ గారిని, నోన్ ఫేసెస్ ధనరాజ్ గారిని, చంటి గారిని తీసుకోవడం జరిగింది. సో ఇదండి సబ్జెక్ట్. యాక్చువల్లీ ఇలా జరిగింది మా ప్రయాణం, ఫైనల్గా ఇలా అవుట్పుట్ వచ్చింది. ఇందాక చూసారా వాళ్ళు ఎందుకు తీసుకున్నారంటే నార్మల్ గా కథ బేస్ లో తీసుకున్నాం అన్నారు, ఇప్పుడు బిజినెస్ అని బయట పెట్టేసారు. అడిగారు కాబట్టి చెప్పాను, ఇందాక మీరు క్లియర్ అడగలేదు. అంటే మేము కొన్ని ఓపెన్ గా అడగమండి, మీరే అర్థం చేసుకునేలా చెప్పాలంతే. ఓకే, సో మీ వరకు వచ్చేసరికి నేను ఇలా రామసక్కని శీలక సాంగ్ చూస్తూ ఉన్నప్పుడు అనమాట ఇందాక మీ టీం వాళ్ళు మాట్లాడుకుంటుంటే ఒక విషయం విన్నా. ఏంటంటే అది అవుట్డోర్ షూట్. సో ఆ టైంలో మీకు ఏదో హెల్త్ ఇష్యూ వచ్చింది. ఎలా అంటే మీరు ఎక్స్ప్రెషన్ కూడా ఇవ్వలేని స్టేజ్ లో ఉన్నారు, కానీ అంత బాగా పర్ఫార్మెన్స్ ఇచ్చారు అని మేము విన్నాం. అసలు ఏం జరిగింది ఏంటి? అంటే ఆ రోజు మార్నింగ్ ఏదో థింక్స్ ఫుడ్ ప్రాబ్లం అయినట్టుంది, బాగా స్టమక్ పెయిన్ ఉంది, అసలు నిలబడడానికి కూడా వీలు అవ్వట్లేదు. డ్యాన్స్ కూడా నాకు బేసిక్గా పెద్ద డాన్సర్ కాదు, నాకు డ్యాన్స్ కూడా రాదు. లేదండి, అంటే అలా అంటే ఆ సాంగ్ ఒక ఎక్సైట్మెంట్ లో ఉన్న ఒక పర్సన్ ఎలా అయితే స్టెప్స్ ఉంటాయో అలాగే చేశాను. ఓ అసలు సిగ్నేచర్ స్టెప్స్ పెట్టేసి అనేది కాదు, ఒక ఎవరైనా సరే దాని వరకు ఎంత న్యాయమో అంత చేశాడు. అంటే బేసికల్ ఇక్కడ చెప్పదలుచుకుంది ఏంటంటే అతనికి ఒక అందమైన అమ్మాయి, అతని నార్మల్ అమ్మాయిని ఊహించుకున్నాడు అనుకోండి, ఎగ్జాంపుల్ కథానాయకుడు. సో తను ఊహించుకున్నారంటే 100 రెట్లు ఎక్కువ అందమైన అమ్మాయి వస్తుంది తన లైఫ్ లోకి. ఆ హ్యాపీనెస్ లో తను పిచ్చి పిచ్చిగా ఎగురుకోవడము, సో ఆ డ్రీమ్ సో అలాగే ఇస్తాడు. డాన్సెస్ కూడా అలాగే ఉంటుంది సాంగ్. కానీ అవుట్డోర్ అవ్వడం వల్ల నెక్స్ట్ డే పెట్టుకోవడానికి షూటింగ్ అవ్వలేదు. కానీ మరి అంటే నేను ఆర్టిస్ట్ గా అంటే ఎందుకు నెక్స్ట్ డే పెట్టుకోలేదంటే కరోనా టైంలో మేము షూట్ చేసాం, బాగా ఉంది బయట. సో ఒక్కసారి వెళ్తే మళ్ళీ నెక్స్ట్ డే పోస్ట్ పోన్ అవుతే అది
మళ్ళీ వెళ్ళలేని పరిస్థితులు ఉన్నాయి అప్పుడు. కరోనా కోవిడ్ టైం 2020 అవును 20 ఇప్పుడు కూడా ఉంది కదండి కరోనా. లాక్డౌన్ టైమా లేదా లాక్డౌన్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనకు అన్ని రెస్ట్రిక్షన్స్ పెట్టి షూటింగ్ చేసుకోమన్నారు కదా, ఆ టైంలో సాంగ్ చేసాం మేము. ఓకే సో అంతా అయిపోయింది మాకు ప్రొడక్షన్ అంతా, సాంగ్ లాస్ట్ పెట్టాం. ఓకే సో అలా పెట్టినప్పుడు ఇలా జరిగింది. ఓకే సో ఎలాగో ఫినిష్ చేయాలి అనే థాట్లో వెళ్ళాం. అంటే బేసిక్గా క్లాసెస్ జరిగేటప్పుడే చెప్తారండి, పర్సనల్ ఇష్యూస్ ఏమున్నా సరే ఆర్టిస్ట్కి అవే మైండ్లోకి తీసుకోకూడదు. లైక్ డైరెక్టర్ గారి పాయింట్ ఆఫ్ వ్యూ ఏం చెప్తే అది చేయడం ఫస్ట్ బాడీకి అలవాటు చేసుకోవాలనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటారు ఆర్టిస్ట్ అనేవాళ్ళు. ఎందుకంటే నాకు ఆర్టిస్ట్ అవడం అంటే చాలా ఇష్టం. నాకు ఆ యాక్షన్ ముందర అవేం నాకేం కనిపించలేదు యాక్చువల్లీ. సో సత్యదేవ్ గారు సత్యానంద్ గారు, సో సత్యానంద్ గారి దగ్గర నుంచి వచ్చినటువంటి శిష్యులు అందరూ కూడా మనకు తెలుసు, అంటే ఇప్పుడు స్టార్స్ లో ఉన్నారు. అండ్ మీ సినిమా పేరు వచ్చేసి సెంటిమెంటల్ బుల్లెట్, అన్ని కలిసి వచ్చాయి సెంటిమెంటల్. సో December 10th ఎంజాయ్ చేయడానికి రెడీగా ఉన్నారైతే. సినిమా రిలీజ్ అంటే అందరికి అది పెద్ద విషయమే కదా, ఇంపార్టెంట్ విషయమే. సో దానికోసం వెయిట్ చేస్తున్నాము. ఇంకొక విషయం ఏంటంటే మేము బేసిక్గా అనంతపూర్ మా నేటివ్ ప్లేస్. సినిమాలో వచ్చి కంప్లీట్ తెలంగాణ లాంగ్వేజ్ ఉంటుంది. అంటే యాక్సెంట్ కూడా మార్చాం. ఫస్ట్ ఫిలిం అది మరి డార్లింగ్ డైరెక్టర్ కానీ డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు అందరూ కూడా చాలా హెల్ప్ చేశారు. ఇది కథ అంతా తెలంగాణ బాన్స్వాడ ఫిదా సినిమా జరిగింది కదా. ఫిదా అయితే ఎక్కడైతే జరిగిందో నిజామాబాద్ ఆ సేమ్ ప్లేసెస్ లో జరిగినాయి. బాన్స్వాడలో కంప్లీట్ అంటే సాయి పల్లవి బాన్స్వాడ అమ్మాయి హైబ్రిడ్ పిల్ల. సో ఇందేమన్నా బొక్కలు ఇరుగుతాయి డాష్ డాష్ అట్లాంటి ఏం లేవు. అంటే ఈ జానర్ వేరు, విలేజ్ కంప్లీట్ విలేజ్ బ్యాక్ డ్రాప్ లో ఉన్న స్టోరీ. ఎంపీటీసీ విలేజ్ లో ఇంకా ఎంపీటీసీ ఎట్లుంటాడు, పొద్దున్నే లేస్తే పంచాయతీ చేయడం, తర్వాత ఇంకేదన్నా విషయాలు ఉంటే మాట్లాడడము. ఎంపీటీసీలు కూడా బూతులు మాట్లాడతారండి, అవి మాట్లాడతారు కాదన్న, ఎంపీటీసీ మాట్లాడతారు కానీ ఆ టైపు లవ్ స్టోరీ అట్లా అయితే కాదు. సో నాకేంటంటే అంతకుముందు అగ్లీలో చూసినటువంటి సోనాక్షి ఇందులో టోటల్లీ అర్థమైపోయింది చూడగానే, తెలుగు అమ్మాయి పక్కా శారీ లెహెంగా ఇందులో కనిపించేసరికి ఇంత అంటే ఫేస్ కూడా ఇంత చేంజ్ వస్తాయా ఈ డ్రెస్సెస్ వల్ల అని అనిపించింది నాకు. తెలుగు బాగా మాట్లాడుతుంది. ఇప్పుడు తెలుగులోనే ఆన్సర్ చెప్తున్నా. Oh my god, it will take forever then. So as an artist you should keep on changing and experimenting with your character. Oh my god. Try. So please help me. Artist అందరూ యాక్చువల్లీ ఎక్స్పెరిమెంట్ చేయాలి. ఓకే, సో యాజ్ అన్ ఆర్టిస్ట్ ఐ బిలీవ్ దట్ ఐ షుడ్ కీప్ ఆన్ చేంజింగ్ డిపెండింగ్ ఆన్ ద క్యారెక్టర్ విచ్ ఐ గెట్. సో నాకు ఎక్స్పెరిమెంట్ చాలా ఇష్టం. క్యారెక్టర్తో ఎలా ఎక్స్పెరిమెంట్ చేయాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఇది చాలా ఇష్టం నాకు. సో ఐ ఎక్స్పెరిమెంట్. I came here to become an artist too. So to feed my soul I want to try different characters which give me like that kick. Yes, I can do something. So finally కష్టపడి మొత్తం తెలుగులో చెప్పినా అనుకోని అలా చెప్పేసింది. సో యాక్చువల్లీ నా ఫస్ట్ టైం కూడా సోనాక్షిని చూసినప్పుడు అనిపించింది తన గ్లామర్కి తన యాక్టింగ్కి తగ్గ సినిమా పడలేదు ఇన్ని రోజులు అనిపించింది. ఇది మాత్రం మంచి బ్రేక్ ఇచ్చే మూవీ కంపల్సరీ అవుతుంది. అండ్ నీకు కూడా విష్ యూ గుడ్ లక్. అండ్ నీకు కూడా నేను ఆల్రెడీ విన్నాను నెక్స్ట్ ఒక ఫ్యూ ప్రాజెక్ట్స్ ఉన్నాయి అప్లోడ్ వచ్చేసాయి అనేసి. సో మీకు గుడ్ లక్ చెప్పాల్సిన అవసరం లేక గుడ్ లక్. సో మంచి జోర్ మీద సాగాలి మీ కెరియర్. సో మధు గారు ఆల్రెడీ మీరు 2 మూవీస్ దీంతో కలిపి 2 మూవీస్ అన్నమాట. సో మంచి సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయ్యాయి. నెక్స్ట్ ఇంకా మంచి సినిమాలతో మీరు మా అందరినీ అలరించాలి. అండ్ చూసే జనాలకి ట్రైలర్ వచ్చిన తర్వాత ఈ సినిమా ఎప్పుడు వస్తుందని ఎలా వెయిట్ చేస్తున్నారు. అండ్ మీ సినిమా మీద నమ్మకంతో రోజా గారు కానీ వివి వినాయక్ గారు కానీ ముందుకు వచ్చి సపోర్ట్ చేయడం జరిగింది. స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకోవాలి. థ్యాంక్ యూ. ఏంటంటే మన ఓకే మూవీ వస్తుంది లాంచ్ అవుతుంది పోస్టర్ అన్నప్పుడు కొంచెం పెద్దవాళ్ళు వచ్చి సపోర్ట్ చేయడం 100% చిన్న సినిమాకి హెల్ప్ అవుతుంది. అది అంటే జనంలో మనల్ని ఎలాగో ఆడియన్స్ పర్టికులర్గా మన మొహాల్ని వాళ్ళు చూడరు కాబట్టి కొంచెం పెద్దవాళ్ళని చేస్తే సో వీళ్ళు కూడా ఓకే నెక్స్ట్ రాబోతున్నారు అనే విషయం తెలుస్తుంది. సో అందుకనే మనం ప్రతి చిన్న సినిమా వాళ్ళు ఏంటంటే పెద్ద సినిమా వాళ్ళని పెద్ద డైరెక్టర్స్ని పెద్ద హీరోల్ని అడుగుతాము.
బట్ ఇక వాళ్ళకున్న రిలేషన్స్ బట్టి ఒకసారి పనులు అవుతుంటాయి, కొన్నిసార్లు అవ్వవు. సో ఫైనల్లీ మీరు లక్కీ లక్కీ అంతే. అన్ని విధాలుగా లక్కీ. సో ఫైనల్లీ డిసెంబర్ 10th రోజు మీ మూవీ చూడాలి ఆడియన్స్ వాళ్ళకి Thank you. మీరేం చెప్తారు? సో ఏం లేదండి, మా మూవీ December 10th బుల్లెట్ సత్యం అనే సినిమా థియేటర్లో రిలీజ్ అవుతుంది. డెఫినెట్గా మీరు చూడండి. సినిమా నచ్చితే ఒక నలుగురికి చెప్పండి సినిమా బాగుంది అనే విషయం. దానివల్ల ఒక చిన్న సినిమా కిల్ అవ్వకుండా ఇంకొక సినిమా తీయడానికి అదే మేకర్స్కి అదే డైరెక్టర్కి ఇంకొక సినిమా వస్తుంది. థ్యాంక్ యూ. So movie I'll try in Telugu. So थोड़ा लाइन Kill बताओ. చేయండి. డిసెంబర్ 10th మూవీ రిలీజ్ అవబోతుంది. మీ అందరికీ నచ్చుతుంది. విలేజ్ డిసెంబర్ 10th మన మూవీ రిలీజ్ అవుతుంది. సో మీరు అందరూ థియేటర్స్కి వెళ్ళాలి అండ్ మూవీ చూడాలి. ప్లీజ్ చూడండి అండ్ ప్లీజ్ సపోర్ట్ us. థ్యాంక్ యూ. December 10th మా బుల్లెట్ సత్యం సినిమా తెలుగు రాష్ట్రాలు రెండిట్లోనే వస్తుందండి. మీ సపోర్ట్, అందరి సపోర్ట్ నాకు కావాలి. థ్యాంక్ యూ సో మచ్. ఎంటైర్ మా బుల్లెట్ సత్యంలో వర్క్ చేసిన ఆర్టిస్టులు కానివ్వండి, యూనిట్ వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్.